సార్ నా పేరు వినిత సార్. ఇది 3 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ సార్. నేను 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇది వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. లోకేష్ గారు అప్పుడు 2015 ఇయర్ లో మాకు ఎడ్యుకేషన్ కోసం మా కుటుంబ సమస్యలు ఉన్నాయని మా అమ్మ లేఖ రాశారు సార్ తెలుగుదేశం ప్రభుత్వానికి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారు సార్. మాకు 2015 లో మా అమ్మకి అందజేశారు సార్ 40,000 మనీని చదువుకోవడానికి సపోర్ట్ చేశారు. ఆ ప్రభుత్వంలో హెల్ప్ తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మేము నియామక పత్రాలు అందుకుంటున్నందుకు మాకు ఎంతగానో సంతోషం ఉంది సార్. గర్వంగా ఉంది చాలా. ఈ 5 సంవత్సరాల కష్టం ఎలా ఉండేది అంటే ఏదో ఒక రోజు గివ్ అప్ ఇద్దాం ఇంకా మళ్ళీ వచ్చిద్దా రాదా అన్న పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మీ స్ట్రగుల్స్ ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ హాస్టల్స్ కి కట్టుకోవడానికి మనీ లేనప్పుడు, నోటిఫికేషన్ డిలే అయినప్పుడు కొంచెం ఇబ్బందిలో ఫీల్ అయినాం సార్. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022 నుంచి పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ని ఈ 2025 లో మాకు జనవరిలో ఈవెంట్స్ కండక్ట్ చేశారు. జూన్ లో ఎగ్జామ్ పెట్టారు. ఆగస్ట్ లో మళ్ళీ మాకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఎస్బీ ఎంక్వైరీ మెడికల్ ప్రాసెస్ ని స్ట్రాంగ్ చేసినారు సార్. తొందరగా కంప్లీట్ చేసినందుకు మాకు ఇప్పుడు ఈ ఇక్కడ నియామక పత్రాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది సార్.